ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అవును. అప్పుడు ఆ విచారణలో కేంద్రం అయితే తన వైఖరి చెప్పేసింది కదా, ఇప్పుడు ఎట్లా మార్చేసుకుంటది కేంద్రం? కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూడాలి. ఈ ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్ లో ఏంటంటే విభజన చట్టంలో హైదరాబాద్ని ఉమ్మడి రాష్ట్రం నుంచి విడదీసిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ అన్నారు. అదే సందర్భంలో ఆంధ్ర రాజధాని ఈలో ప్లాన్ చేసుకోమన్నారు. కాబట్టి ఆంధ్ర రాజధాని ప్లాన్ చేసుకున్నాం మేము, అమరావతి మా రాజధాని, ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు కాబట్టి దాన్ని ఆ విభజన చట్ట ప్రకారం రాజధానిగా చట్టం చేసేయండి అని ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళబోతోంది రాష్ట్రం. దానికి మోడీని పిలుచుకొచ్చింది అనమాట. ఆ విధంగా రేపు పొద్దున పార్లమెంట్లో చట్టం చేశారనుకోండి, మళ్ళీ మార్చాలి అంటే పార్లమెంట్లోనే చట్టం చేయాలి. అప్పుడు ఈలోపు కేంద్రం కూడా అడగాలి ఎవరిని, న్యాయశాఖని, ఇట్లా చెయ్యొచ్చా మనం ఒక రాష్ట్రానికి? చేస్తే ఏమైపోతుందంటే ఇంకెవడన్నా కోర్టులో కేసేయచ్చు. రేపు పొద్దున ఏ కపిల్ సిబల్లో, అభిషేక్ మను సింఘ్వీలో ఏంటంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్లో కేంద్రం ఎంటర్ అవుతుంది, ఒక రాజధాని కేంద్రం ఎట్లా నిర్ణయిస్తుంది, కేంద్రం ఎట్లా చట్టం చేస్తుంది అని చెప్పేసి. రాజధాని అనేది అంటే మనకి రాజ్యాంగం ప్రకారం 3 పద్ధతులు ఉన్నాయి, జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేది. ఇది ఉమ్మడి జాబితాలో లేదు, కేంద్ర జాబితాలో లేదు రాజధాని, రాష్ట్ర జాబితాలో ఉంది. ఓకే. ఇప్పుడు ఇదివరకు